చేపల పులుసు తినని వాళ్ళు కూడా తినేస్తారు నేను చేసే ప్రాసెస్లో అయితే. 1 కేజీ చేపలు తీసుకున్నాను. దానికి మసాలా ఇప్పుడు చూసేద్దామా. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత గుప్పెడు శనగింజలు కూడా తీసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరి ధనియాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ పట్టుకున్న తర్వాతనే శనగింజలు మిక్సీ పట్టాలి, లేకంటే మెతకదు. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత తిరువాతకి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, 1 ఆనియన్ తీసుకోవాలి. 3-4 టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. దాన్ని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాతనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. అలా బాగా నూనె పైకి రావాలి. ఆ తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని బాగా గెంటెతో అలా కలపాలి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. మీరైతే మీ చేపల క్వాంటిటీని బట్టి చేపలు తీసుకోవాలి. ఈ చేపలకి మెయిన్ చింతపండేనండి. చింతపండు, కారం, ఉప్పు సెట్ అయితే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చేపల పులుసు బాగా మరిగిన తర్వాతనే వాటర్ పోసుకోవాలి. అప్పుడే చేపల పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ తీసుకోమని 1/2 గ్లాస్ మళ్ళీ వాటర్ తీసుకున్నాను. అది బాగా అట్లా పైకి దొర్లిన తర్వాతనే చేపలు వేసుకోవాలి. ఊరకనే మనం కలపకూడదు గెంటెతో. అలా బాగా ఉడికిన తర్వాత ముక్కలు పైన కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయింది చేపల పులుసు.